చూడమనేటువంటి గ్రంథంలో 474వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ప్రతిరోజు మాదిరిగానే జరిగినటువంటి శ్లోకాలను కొద్దిగా గుర్తు చేసుకుని ప్రతిమ శ్లోకాల మీద వివరణ చేసుకుందాం. ఇప్పుడు ఈ 74వ శ్లోకం ఒకసారి చూద్దాం. సమాధినాసాద్ వినిచ్చిలాత్మా పశ్యాత్మతత్వం స్ఫుటబోధచక్షుష నిశ్చయం సమ్యగ్వేక్షితస్యే శ్రుతః పదార్థో నా పునర్వికల్ప్యతే. సమాధి మూలమున అంటే సమాధినా సాధు వినిచ్చిలాత్మ. ఇప్పటి వరకు ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి, బ్రహ్మం అంటే ఏమిటి నిశ్చయం అవసరం లేదు. మనకి ఎన్ని రకాల బోధించినప్పటికీ కూడా ఉపాధి భావంతోనే చూడడం వల్ల, ఉపాధి భావాన్ని వదిలి చూడలేకపోవడం వల్ల మనకి నిశ్చలం అవుతులేదు. అంచేత నిశ్చలం అవ్వాలంటే సమాధి స్థితి అనుభవానికి రావాలి. సమాధినా సాధు వినిచ్చిలాత్మ అంటే సమాధి స్థితి అంటే పదే పదే చాలాసార్లు చెప్పుకుంటున్నాం. పశ్చాత్మతత్వం స్ఫుటబోధ చక్షుష అంటే స్వయంగా తనకు తానుగా, అంటే ఎవరో చెప్పడమో ఎందులో చదవడమో కాదు, స్వయంగా తనకు తానుగా చూడాలి. చక్షుష నిశ్చయం సమ్యగ్వేక్షితస్యే అప్పుడు నిశ్చయంగా ఇదే ఆత్మ అంటే ఇదన్నమాట నేను అనేటువంటి ప్రత్యక్షంగా శ్రుతః పదార్థో నా పునర్వికల్పితే. ఈ రకమైనటువంటి అనుభవం వచ్చినటువంటి వాడికి మళ్ళీ ఉత్థానంలోకి వచ్చినప్పుడు మళ్ళీ యథాతథంగా శరీరం వస్తుంది, మనసు వస్తుంది, ప్రాణం వస్తుంది, ప్రపంచం కూడా వస్తుంది. శ్రుతః పదార్థో నా పునర్వికల్పితే. వచ్చినప్పటికీ కూడా ఇది సత్యము కాదు. ఎందుకని ఇది వస్తూ పోతూ ఉంది. నిశ్చయంగా నిశ్చలంగా ఎప్పుడూ ఉండేటటువంటిది మన స్వరూపం. మన స్వరూపం చుట్టూరు ఆవహించినటువంటిది ఏదైతే ఉందో అది నిత్యము ఉండడం లేదు, మారిపోతుంది. జాగ్రత్తలో ఒకటి ఉంటుంది, స్వప్నంలో ఇంకోటి ఉంటుంది, సుషుప్తిలో ఇంకోటి ఉంటుంది, మళ్ళీ మెలకులోకి వచ్చేటోడికి వస్తుంది. ఈ ప్రపంచ వస్తువులన్నీ కూడా అంతే నిత్యము పరిణామం చెందుతూ తిరుగుతూ వస్తూ పోతూ ఉంటాయి. ఇవన్నిటికీ లోపల ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి రాకపోకలు ఉండవు. సస్య విద్య బంధ సంబంధ మోక్షాతు అంటే ఇది ఇలాగ ఎందుకు వస్తుంది, ఈ వచ్చినటువంటి దానినే నేనని ఎందుకు అనుకుంటున్నాడు అంటే అక్కడ కారణం అవిద్య. ఈ అవిద్యనే కారణ శరీరం అని కూడా అంటారు. స్వాస్య అవిద్య బంధ సంబంధ మోక్షాతు అంటే బంధానికి మోక్షానికి కూడా ఈ అవిద్య కారణం. అవిద్యను తీసేస్తే మోక్షము, అవిద్య ఉంటే బంధము. అంచేత సత్య జ్ఞానానంద రూపాత్మ లబ్ధో అంటే అవిద్య తొలగిపోతే సత్యమైనటువంటి జ్ఞానానంద స్వరూపమైనటువంటి మన స్వరూపం లభించదట. అంటే లభించే ఉంది, అది మన స్వరూపమే, గోచరం అవుతుంది అన్నమాట. సత్య జ్ఞానానంద రూపాత్మ లబ్ధౌ. శాస్త్రం యుక్తిర్దేశికోక్తి ప్రమాణం. శాస్త్రం అంటే శాస్త్రాలు, భగవద్గీత, ఉపనిషత్తులో, వివేక చూడమనం, ఇంకా వేరే వేరే గ్రంథాలు ఏమేమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా శాస్త్రం. యుక్తి అంటే శాస్త్రం చెప్పినటువంటి దాన్ని అర్థం కాకపోతే దాన్ని ఏదో ఉపమాన రూపంలో చెప్తారు. మన శాస్త్రాలన్నీ కూడా అంతే. నేరుగా డైరెక్ట్గా బ్రహ్మజ్ఞానాన్ని బోధింతే పట్టడం లేదని ఆ బ్రహ్మజ్ఞానానికి సంబంధించినటువంటి ఆ బ్రహ్మ విద్యకు కథల రూపంలో కల్పన చేసి చెప్పారు. వాటికి యుక్తి అంటారు. ఆ కథ రూపంలో చెప్పినటువంటి దాన్ని తర్వాత మళ్ళీ ఏం చెయ్యాలి, గురువు దాన్ని ఈ విడదీసి చెప్పాలి. మళ్ళీ
దానికి అర్థం వచ్చేలాగా దాని అర్థం ఇది, దీని అర్థం ఇది అని చెప్పేసి విడదీసి చెప్పాలి. దాన్ని లక్షణావృత్తి అంటారు. అంటే భాష్యంగా చెప్పినటువంటి దాన్ని లక్షణావృత్తిలో వివరణ చేస్తారు. అప్పుడు ఈ రకంగా యుక్తి దేశికోక్తి ప్రమాణం, ఈ రకమైనటువంటి యుక్తులతో గురువులు బోధించారు. శాస్త్రం చెప్పింది, గురువు గారు చెప్పారు. చెప్పినటువంటి ఆ శాస్త్రంలో మరి అలాగైతే దేవుడు అలాగా మోక్షం ఇచ్చేస్తాడు అన్నారు కదా, అంటే దానికి సంబంధించినటువంటి ప్రమాణాలనే యుక్తి దేశికోక్తి, దేశికోక్తముడు అంటే గురువు గారు ప్రమాణం, శాంతసిద్ధ స్వానుభూతి ప్రమాణం. ఇప్పుడు ఇక్కడ శాస్త్రం చెప్పింది, గురువుగారు చెప్పారు, మళ్ళీ శాస్త్రంలో చెప్పినటువంటి దాన్ని యుక్తుల ద్వారా ఆ అంతరార్థాన్ని ఎడమర్చి చెప్పినటువంటి వాడు గురువు గారు. ఇన్ని అయిన తర్వాత ఇతనికి శాంతసిద్ధ, శాంతించాలి. అంటే ఏది? మన మనసు. ఎంతవరకు మనసు అంటే శాంతించడం అంటే నిశ్చయానికి రావడం, మనసు నిశ్చలమవడం. దాన్నే శ్రవణము, మననము, నిధిధ్యాసన అంటారు. శ్రవణం అంటే వినినటువంటి దాన్ని శ్రవణం అంటారు. వినినటువంటి విషయాన్ని మళ్ళీ మనం తర్వాత తిరగేసుకుంటూ మననం చెయ్యాలి. అది అవునా కాదా, ఆత్మ ఇది, ఇది అనాత్మ, ఇది జడము, ఇది చైతన్యము, ఈ చెప్పినటువంటి పదాలనే మళ్ళీ మననం చేసుకోవాలి. అలా మననం చేసుకున్నప్పుడు ఒక నిశ్చయానికి వస్తే శ్రవణము, మననము, నిధిధ్యాసనం అంటారు. నిధిధ్యాసన యొక్క పరిపక్వావస్థనే సమాధి అంటారు. అంటే ఏమి విన్నాడో దాన్ని ఎక్కడ మననం చేశాడో, అప్పుడు ఎక్కడ నిశ్చయానికి వచ్చాడో అటువంటి వాడికి సమాధి స్థితి కలుగుతుందట. సమాధి స్థితి కలిగినటువంటి వాడికి స్వయంగా మనసు నిశ్చలమయ్యి మనసు ఆగిపోయినటువంటి శాంతసిద్ధ స్వానుభూతి ప్రమాణం. అంటే శాస్త్రం ఒక ప్రమాణము, గురువుగారు చెప్పింది ఒక ప్రమాణము, యుక్తుల రూపంలో అంటే మనకు అర్థం అవ్వడం కోసం భాష్యంగా కల్పన చేసి యుక్తి రూపంలో చెప్పినటువంటిది అదొక ప్రమాణము. ఎన్ని ప్రమాణాల కంటే నీ మనసు ఆగిన తర్వాత లోపల నీ స్వరూపం ఎలా ఉందో స్వయంగా నీకుగా నువ్వు చూడడం స్వానుభూతి ప్రమాణం. ఎప్పుడైతే స్వయంగా స్వానుభూతిని పొందావో ఇంక ఏ ప్రమాణాలతోనే పని లేదు. ఇంకా శాస్త్రంతో పని లేదు, యుక్తులతో పని లేదు, ఏటితోటి పని లేదు. ఎందుకని స్వయంగా అతను అనుభవించాడు. అతను రైట్ అండి, నిజమే, నేను నిత్యము ఉన్నాను. ఆ నిత్యము ఎప్పుడూ ఉండేటటువంటి దాని చుట్టూరు మెలకువలోకి వచ్చినప్పుడు స్థూల శరీరం వచ్చింది, స్వప్నంలోకి వెళ్ళినప్పుడు స్థూల శరీరం పోయి సూక్ష్మ శరీరం వచ్చింది, సుషుప్తిలోకి వెళ్ళినప్పుడు సూక్ష్మ శరీరం పోయి కారణ శరీరం వచ్చింది, మళ్ళీ మెలకువలోకి వచ్చేటట్టుగా అయిపోయి మళ్ళీ స్థూల శరీరం వచ్చింది. నేను మాత్రం మెలకువలో ఉన్నాను, స్వప్నంలో ఉన్నాను, సుషుప్తులు ఉన్నాను. అంటే మూడు అవస్థలో వస్తూ పోతూ ఉన్నాయి. ఆ వస్తూ పోతున్నప్పుడు ఆ అవస్థకు సంబంధించినటువంటి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు వస్తున్నాయి, వెళ్తున్నాయి. నేను మాత్రం వెళ్ళడమో లేదు, రావడమో లేదు. నేను నిశ్చయంగా ఉన్నాను. ఈ రకంగా ఎవడైతే స్వయంగా అనుభవించాడో బంధో మోక్ష తృప్తిశ్య చింత ఆరోగ్య సుధాదయ. బంధము, మోక్షము, తృప్తి, చింత, రోగము, ఆరోగ్యము, సుధాదయ. అంటే సుధా అంటే ఆకలి, దట్టుకెలు, అలాగే చింత రోగబాధలు, ఆరోగ్యము, అనారోగ్యము, తృప్తి, ఇలాంటివన్నీ కూడా బాహ్యంగా వచ్చి బయట విషయాదుల ద్వారా కోరుకుంటున్నాడు అతను. అంటే ఎప్పుడైతే యథార్థాన్ని తెలుసుకున్నాడో ఇవన్నీ కేవలం ప్రారబ్ధానుసారంగా వచ్చేటటువంటి విషయాదులు మాత్రమే. స్వేనైవ వేద్య అజ్ఞానం పరేషామానుమానికం. ఇదంతా అజ్ఞాన సంబంధమైనటువంటి విషయాదులు. ఇవి జ్ఞాన సంబంధమైనటువంటి విషయాదులు కాదు. ఎందుకంటే శరీరం ధరించిన తర్వాత ఎవరికైనా సరే
భగవద్గీతలో చెప్పాడైనా ఎంతటి వారైనా సరే శరీరం ధరించిన తర్వాత ఆహార నిద్ర భయమైదునా అని సమానమే తత్పశువురి నరాణం. అది జ్ఞానైనా సరే, యోగి అయినా సరే, అజ్ఞాని అయినా సరే, ఎలాంటి వాళ్ళకైనా సరే శరీరం వచ్చిందనుకోండి, శరీరానికి సంబంధించినటువంటి బాధలు ఉంటాయి. శరీరానికి ఆరోగ్యము అనారోగ్యము. నాకు లేవండి అన్నాడంటే అది మనల్ని మోసం చేస్తున్నట్టు లెక్క. ఎవరికైనా ఉంటాయి. అలాగే శరీరంలో ప్రాణం ఉందనుకోండి, ఆకలి దప్పుకలు ఉంటాయి. నాకు ఆకలి అయిందండి, నాకు దప్పుకుండదండి, నేనేమీ లేదండి అంటే నటిస్తున్నాడు అతను. అలాగా మోసం చేస్తున్నాడు. ఆకలి దప్పికలు లేనటువంటి మనిషి ఉండడు. ఇది దేవుడు చెప్తున్నాడు ఈ మాట. ఆకలి దప్పికలు లేకుండా ఎవడుండడు. అంటే ఆకలి దప్పికలు ఉన్నాయి అంటే ఏమున్నట్టు? ప్రాణం ఉన్నట్టు. అలాగే ఆ లోపల ఇంకోటి ఉంది, మనసు. ఎవడికి మనసు ఉందో వాడికి సుఖ దుఃఖాలు ఉంటాయి. మనసు ఎప్పుడు కూడా ఏం కోరుకుంటుంది? సుఖంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటుంది. అంచేది ఎంతసేపు నిరంతరము మనసు కదులుతుందండి. దేనికి కదులుతుందండి? దీనికోసమే. నాకు సుఖంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, హాయిగా ఉండాలి, మా భార్య పిల్లలు బాగోవాలి, నా కులం బాగోవాలి, నా గోత్రం బాగోవాలి, మా ఊరు బాగోవాలి, మా దేశం బాగోవాలి, ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటుంది మనసు ఎంతసేపు కూడా. ఆ మనసు శాంతించిందనుకోండి, ఏమైంది? ఇంతకీ మూల కారణం ఏంటి? ఈ మనసే బంధం. మనసు ఆగిపోతే బంధం ఊడిపోయింది. అంటే బంధానికి మూల కారణం ఏంటండి? మనసే మూల కారణం. అంటే ఉదాహరణకి ఇక్కడ ఇంకొక వెనక్కి వెళ్ళి ఒక శ్లోకాన్ని గుర్తు చేసుకుని వద్దాం. తయోర్విరోధోయముపాధి కల్పితో నవాస్తవ కచ్చిదుపాధిరేశ ఈశస్య మాయా మహదాది జీవస్య కార్యం శృణుబోధ పంచకోశం. అంటే బంధం వల్ల కదా ఇన్ని సమస్యలు అంటున్నాం కదండి. ఇక్కడ మనం బహిర్ముఖంలో ఉన్నవాడు జీవుడు, ఈశ్వరుడు, లేక దేవుడు జీవుడు ఇద్దరు ఉంటారు. జీవుడు ఈశ్వరుడు ఎప్పుడు దాకా ఉంటారు అంటే బంధం ఉన్నంతసేపే ఉంటారట. తయోర్విరోధోయముపాధి కల్పితో, ఉపాధి మూలకంగానే ఇద్దరున్నారు. ఉపాధి గనక ఊడిపోతే నవాస్తవ కచ్చిదుపాధిరేశ, ఉపాధి తీసిస్తే జీవుడు ఈశ్వరుడు ఇద్దరుండరు. ఏంటంటే దీనికి అర్థం? ఒకే వస్తువు సచ్చిదానంద స్వరూపమైనటువంటి బ్రహ్మము. ఆ బ్రహ్మమే మన స్వరూపము. ఆ బ్రహ్మమును కప్పిపుచ్చినటువంటిది అవిద్య. అదే బ్రహ్మమును కప్పిపుచ్చినటువంటిది మాయ. మాయ ఉపాధిగా కలిగినటువంటి బ్రహ్మమునకు ఈశ్వరుడు అని పేరు. అవిద్య ఉపాధిగా కలిగినటువంటి బ్రహ్మమునకు జీవుడు అని పేరు. ఇప్పుడు అవిద్య మాయలు తీసేసామనుకోండి, ఏముంది అక్కడ? బ్రహ్మమే. అంటే జీవుడు లేడు, దేవుడు లేడు, అంటే ఈశ్వరుడు లేడు, ఒకటే స్వరూపము. అంచేత జీవుడు ఈశ్వరుడు ఏర్పడడానికి మూల కారణం మాయా విద్యలు. అంచేత నువ్వు ఆ సాధన ద్వారా, శ్రవణము ద్వారా జీవుడు అంటే ఏంటో, ఈశ్వరుడు అంటే ఏంటో స్పష్టంగా వినాలి, తెలుసుకోవాలి. దేనిని జీవుడు అంటారండి? ఏది జీవుడు? అవిద్య ఉపాధిగా ఉండడం వల్ల బ్రహ్మమునకే జీవత్వం వచ్చింది. అవిద్య తీసేస్తే జీవత్వం పోయి బ్రహ్మం అయిపోతాడు. బ్రహ్మవేతనం అయిపోవటం అంటూ లేదు. అంచేత ఇప్పుడు మనం సాధన చేసినా, శ్రవణం చేసినా, ఏం చేసినా అవిద్యను తొలగదోచుకోవడం కోసమే మన ప్రయత్నాలన్నీ కూడా. మరి కర్మోపాసనలో అవిద్య నశించదు. కర్మోపాసనలో అవిద్య యొక్క పని. అక్కడ అవిద్య ఉండడం వల్ల అవిద్య ద్వారా ఏం చేస్తాం మనం? అవిద్యోపాసన అంటారు దాన్ని.
కర్మోపాసనలు అంటే ఈశ్వరారాధన చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం, యజ్ఞాలు యాగాలు రకరకాలుగా చేస్తున్నాం కదండి. అవన్నీ అవిద్యోపాసనలు. ఎందుకంటే అక్కడ జీవుడు వేరేగా ఉన్నాడు, ఈశ్వరుడు కూడా వేరేగా ఉన్నాడు కనుక జీవుడి కంటే ఈశ్వరుడు గొప్పవాడు కనుక ఈశ్వరుడు ముక్తుడు, జీవుడు బద్ధుడు. జీవుడు కర్మ చేస్తున్నాడు, ఈశ్వరుడేమో కర్మలకు ఫలితాన్ని ఇస్తున్నాడు. అంచేత ఈశ్వరుని పట్టుకుంటే మనకు అన్ని రకాలైనటువంటి మేలులు జరుగుతాడని చెప్పేసి అనేక విధాలుగా ఆయన్ని ఆరాధన చేస్తున్నాం. అంటే అక్కడ ఆరాధన చేసేటప్పుడు ఏముంది? ఇక్కడ ఆరాధన చేయడానికి ఏముండాలి? ఇతనికి వాస్తవం తెలకూడదు. వాస్తవాన్ని తెలనివ్వకుండా మరుగుపరిచింది ఏది? అవిద్య. వాస్తవాన్ని తెలుసుకోకుండా అవిద్యతోనే కూడుకుని అవిద్య ద్వారా అంటే మళ్ళీ ఏదన్నా పని చెయ్యాలంటే ఏముండాలి? అక్కడ ఉపాధి ఉండాలి, కరణాలు ఉండాలి. కరణాలంటే పనిముట్లు, కాళ్ళు ఉండాలి, చేతులు ఉండాలి, అవయవాలు ఉండాలి, వాక్కు ఉండాలి, మనసు ఉండాలి. ఇవన్నీ కూడా అవిద్య వల్ల పరిణామం చెందినటువంటి పరికరాలు. అందుచేత ఈశ్వరస్య మాయా మహదాది కారణం, జీవస్య కార్యం తుండు పంచకోశం. అంటే అవిద్య వల్ల అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలు ఏర్పడినాయి. అంచేది పంచకోశాలను ఒక్కొక్కటిని తీసేస్తే నీ స్వరూపం ఏర్పడదు. అంటే అన్నమయ కోశం ఇందాక చెప్పుకున్నాం కదా, స్థూల శరీరం. దీనికి అవత జాగ్రత్త కాదు. ఇంకా అంత లోపలికి వెళ్ళిన తర్వాత సూక్ష్మ శరీరం, అది కూడా కాదు. ఇంకా అంత లోపలికి వెళ్ళిన తర్వాత సుషుప్తి, అది కూడా కాదు. ఈ రకంగా అన్నమయ కోశము, ప్రాణమయ కోశము. కోశం అని ఎందుకు అంటున్నారు? ఏదైనా విలువైనటువంటి వస్తువుని ఎందులోనో పెట్టెలో పెట్టి దాస్తాం, దాన్ని కోశం అంటారు. అంటే కత్తిని వరలో పెట్టి దాస్తే దానికి వర, అది కోశం అంటారు. అట్టి మాదిరిగా ఒక్కొక్క దాన్ని తీసేసుకుంటే, ఉల్లిపాయ ఒలుతున్నారు అనుకోండి, ఒలుసుకుంటూ వెళ్తే ఏం కోశం అవుతుంది? పొరలు తీసేయాలి. ఒక్కొక్క పొర అన్నమయ కోశము, 2 ప్రాణమయ కోశం, 3 మనోమయ కోశం. అంటే మనోమయ కోశం అంటే మనసు, విజ్ఞానమయ కోశం అంటే బుద్ధి. శరీరము, ప్రాణము, మనసు, బుద్ధి కూడా పోవాలి. ఆనందమయ కోశం. ఆనందమయ కోశం అంటే సుషుప్తిలో హాయిగా సుఖంగా ఆనందంగా ఉంది. ఆ ఆనందం నిజమైనటువంటి ఆనందం కాదు, మెలకులోకి వస్తే పోతుంది. అంచేత ఆ ఆనందమయ కోశాన్ని కూడా దాటితే ఉన్నటువంటి వస్తువు ఉన్నట్టుగా గోచరం అవుతుంది. ఇక్కడ సాధన చేసి జీవుని యొక్క వాస్తవ స్వరూపాన్ని దర్శించాడు, బాగానే ఉంది. మరి ఈశ్వర స్వరూపాన్ని ఎలా తొలగించాడండి? ఈశ్వర స్వరూపాన్ని సాధన చేసి తొలగించుకోవటం కాదు, విచారణ ద్వారా పోగొట్టుకోవాలి. జీవుని యొక్క ఉపాధులేమో సాధన చేసి పోగొట్టుకోవాలి. ఈశ్వరుని యొక్క ఉపాధుల్ని అంటే నేను స్థూల శరీరం కాదు కనుక ఈశ్వరుడు కూడా శరీరము కాదు, ఈశ్వరుడు కూడా శరీరం లేదు. నాకు ప్రాణం నేను కాదు కనుక ఈశ్వరుని యొక్క ప్రాణం కూడా ఈశ్వరుడు కాదు. నేను మనసు నేను కాదు కనుక ఈశ్వరుని యొక్క మనసు కూడా ఈశ్వరుడు కాదు. నేను బుద్ధిని కాదు కనుక ఈశ్వరుడు కూడా బుద్ధి కాదు. నేను అహంకారం కాదు కనుక ఈశ్వరుడు కూడా అహంకారం కాదు. ఇలా ఒక్కొక్కటి దాటిన తర్వాత, శరీర ప్రాణ మానసాదులు దాటిన తర్వాత ఏ ఆత్మస్వరూపమైతే మనకు గోచరమైందో నేను ఆత్మస్వరూపం, ఇవన్నీ పోయిన తర్వాత ఆత్మ సాక్షాత్కారమై అందులో అన్నీ తీసేసిన తర్వాత పరమాత్మ స్వరూపం. ఈ రెండింటికి ఉపాధులు తొలగదోయడం వల్ల జీవత్వ ఈశ్వరత్వాలు 2 ఏకమైపోతే ఇంక మిగిలింది బ్రహ్మమే. ఏతా ఉపాధి పరజీవస్థయో సమ్యక్ నిరాశేన పరోన జీవ. అంచేత అక్కడ జీవుడు లేడు, ఈశ్వరుడు కూడా లేడు. కర్మ చేసేవాడు లేడు, కర్మలకు ఫలితాన్ని ఇచ్చేవాడు కూడా లేడు. శిక్షించేవాడు లేడు. ఎవడైనా దోషం కర్మ చేసాడు అనుకోండి, ఆ చేసినటువంటి కర్మకి ఇంత ఫలితం చేసాడండి, ఇన్నేళ్ళు జైలు శిక్ష ఇయ్యాలండి అన్నారనుకోండి, ఎవడుండాలి? వాడు లేడు ఇంకక్కడ. చూడండి, ఇక్కడికి వస్తేనో బాగా గుర్తుపెట్టుకోండి, ఉన్నాడు.
ఇక్కడ మనం ఎన్ని కబుర్లు చెప్పినా ఎన్ని చేసినా ఏ భావనతోటి ఏ మనసుతోటి ఏ ఆలోచనతోటి మనసు త్రికరణాలన్న పేరు విన్నారా మీరు? త్రికరణాలంటే 3 పనిముట్లండి. కరణం అంటే పనిముట్టు. మనోవాక్కాయములు అంటారు. కాయం అంటే శరీరం, శరీరంతో చేసేటటువంటి కర్మలు. వాక్కు అంటే మాట, మాటే కదా? కాదండి. శరీరంతో చేసినటువంటి కర్మ కంటే వాక్కుతో చేసినటువంటి దానికి 100 రెట్లు ఫలితమట. వాక్కుతో చేసినటువంటి కర్మ కంటే మనసుతో చేసినటువంటి కర్మలు 100 రెట్లు ఫలితం ఎక్కువట. అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలండి లోపలికి వెళ్ళే కొద్దిని. అటువంటి మనసును మనం ఇష్టానుసారంగా ఊహపోకలతో కర్మలు చేసేస్తున్నాం. నేనేమీ చేస్తలేదండి అంటాడు తలుపేసి కూర్చొని. ప్రపంచం అంతా తిరుగుతుంటుంది మనసు. ఏ భావనతోటి? అతను ఏ ఉపాధిని ధరించాడో ఆ ఉపాధి భావనతో సంకల్ప వికల్పాలు చేస్తూ ఉంటాడు. దానివల్ల అనేకమైనటువంటి కర్మ ఏర్పడుతూ ఉంటుంది. వాక్కుతోటి జరుగుతుంది, మనసుతోటి జరుగుతుంది, యువతలకు వచ్చి శరీరంతో కూడా చేస్తుంటాడు. ఇలాగ ఎప్పుడైతే చేశాడో ఈశ్వరుడు మరి ఈ త్రికరణాలతో చేసినటువంటి కర్మలకు ఫలితాన్ని ఇచ్చి ఆ ఫలితాన్ని అనిపింపచేస్తూ ఉంటాడు. తప్పించుకోవాలంటే వీటిని వదిలేయాలి, వేరే ఉపాయం లేదండి. ఈ పనిముట్లని ఆపేయాలి. ఆపేసి ఎక్కడికి వెళ్ళాలి? సమాధి స్థితిలోకి వెళ్ళిపోవాలి. సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు త్రికరణాలు లేవు. అంటే శరీరము, వాక్కు, మనసు, కాయము, వాక్కు, మనసు, మనోవాక్కాయములు 3 దాటినటువంటి స్థితికి సమాధి అంటారు. సమాధిలోకి వెళ్ళినప్పుడు అక్కడ జీవుడు లేడు, ఇంకా బ్రహ్మమే. ఎప్పుడైతే ఇతను బ్రహ్మం అయ్యాడో ఈశ్వరుడు కూడా ఎప్పుడు కూడా బ్రహ్మభావంలోనే ఉంటాడు. ఉపాధి బంధించలేదు అతనికి. జీవుడికి ఉపాధి భావంలోకి వచ్చేసాడు, అందుచేత ఇతని ఉపాధి బంధించింది. అంచేది ఈశ్వరుడికి ఉపాధిని సాధన చేసి తొలగించుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకని ఉపాధి అనేటువంటిది మాయ. ఆయన చెప్పాడు భగవద్గీతలో, మమ మాయ, నా మాయ నేను ఎక్కడ కూర్చోబెడితే అక్కడ ఉంటుంది. ఎలా చెయ్యాలనుకుంటే అలాగ నేను మాయను ఉపయోగించి సృష్టి స్థితి సంహారాది కార్యాలు చేస్తున్నాను. అంచేత మాయనన్ని బంధించదు. దాన్ని మనకు చాలా చక్కగా చూపించారు. ఇప్పుడు విష్ణుమూర్తి పడుకొని ఉంటే లక్ష్మీదేవి పాదాల కాడ పాదాలు ఒత్తుతూ ఉంటుంది, అంటే అదే మాయ. విష్ణుమూర్తికి ధిక్కరించి ఉండదు. అలాగే సరస్వతీదేవి మాయ, పార్వతీదేవి మాయ. ఎలా ఉన్నారు వాళ్ళు? వాళ్ళకి లోబడి ఉన్నారు. ఎవరికి? ఈశ్వరుడికి లోబడి ఉన్నారు. ఈశ్వరుడు అన్నారు కదా, మళ్ళీ ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటున్నారు కదా. అంటే ఏంటంటే ఈశ్వరుని యొక్క మనసుకి బ్రహ్మదేవుడు అని పేరు. అక్కడ కూడా మాయ ఉంది. మరి మనసు ఉంది కదండి. అలాగే ఈశ్వరునిలోని బుద్ధికి మహావిష్ణువు అని పేరు. అక్కడ కూడా మాయ ఉంది. ఆ మాయకి విష్ణువు అని పేరు. ఈశ్వరులోని అహంకారానికి రుద్రుడు అని పేరు. అక్కడ కూడా మాయ ఉంది. ఆ మాయకి పార్వతీదేవి లేకపోతే ఇంకోటి పేర్లు. అంటే ఇవి ఎక్కడుంటాయి? వాళ్ళకి లోబడి ఉంటాయి. అంచేత ఈశ్వరుడు స్వరూప జ్ఞానంతో ఉన్నాడు. అంచేత ఇక్కడ మనం మాత్రం స్వరూప జ్ఞానాన్ని కోల్పోయి దేహభావంలోకి వచ్చేసాం. దేహభావంలోకి రావడం వల్ల మనం కర్మలు చేయడము, ఆ కర్మ ఫలాలను అనుభవించడానికి మనల్ని జన్మరణాల్లో తిప్పుతూ ఉన్నాడు. అందుచేత సమాధినాసాదు వినిశ్చలాత్మ. అందుకని ఈశ్వరుడిని బాబు నువ్వు కూడా సాధన చేసుకో, నువ్వు కూడా ఆత్మసాక్షాత్కారం పొందు అని చెప్పాల్సినటువంటి పని లేదండి, మనకే చెప్పాలి. ఈశ్వరుడే జగద్గురువు. ఆయన చెప్పిందే ఈ శాస్త్రం అంతా కూడా. అతను ఏ జ్ఞానాన్ని అయితే పొందాడో ఆ జ్ఞానాన్ని మనందరినీ కూడా నువ్వు శరీరం కాదు, ప్రాణానం కాదు, మనసు కాదు, ఇదంతా అవిద్య కార్యము, అవిద్య వల్ల కల్పన అని చెప్పి పదే 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 బోధించు. బంధ మోక్ష తృప్తిశ. నీకు ఈ బంధ మోక్షం అనేటువంటిది ఏదైతే ఉందో, బంధం పోతే నీకు మోక్షం వచ్చేసిందే.
తృప్తి కలిగేసింది. అంచేత స్వస్థిత బోధయంతి గురవ శృతయో యదా ప్రజ్ఞయైవ తరేద్విద్య నేశ్వరానుగ్రహూతియ. అంటే తటస్థిత బోధయంతి గురవ శృతయో యద. అంటే శాస్త్రము, గురువు గారు బోధ చేస్తున్నారు, శాస్త్రం కూడా చెప్తుంది. ఎలా చెప్తుంది? తటస్థిత. ఏది కూడా మనకి కలిపి నోట్లో పెట్టరండి గురువు గారు కానీ శాస్త్రం కానీ. తటస్థుని వల్లే చెప్తారు, ఇది కాదు ఇది కాదు, ఇది కూడా కాదు, ఇది కాదు. దీన్ని తటస్థం అంటారు. మనలో విలీనమైపోయి మనతోటి కలిసిపోయి చెయ్యరు. మన సాధన గురువుగారు చేయరండి, బోధింతారు. అలాగే శాస్త్రం కూడా మనకి జ్ఞానం నేరుగా కలిగించదు, గురువుగారు కూడా కలిగించదు. అదేంటంటే చెప్తున్నారు కదండి, ఎలా చెప్తున్నారు? అదొక జడ్జిమెంట్ అంతే. నువ్వు ఇదిగో ఇది విషయం, ఇదిగో శాస్త్రం. తటస్థిత బోధయంతి, బోధించటం వరకే గురువుగారి పని. మరి నాకు కలగలేదేంటండి, మీరు చెప్పారు కదా, ఉపదేశం చేశారు కదా, నాకు ఎందుకు కలగలేదండి అని చెప్పి కర్రసుకుని వెళ్ళాడు అనుకోండి, గురువుగారికి సంబంధం లేదు. అది గురువుగారు ఏం చెప్తున్నారు? నువ్వు ఇది కాదు ఇది నువ్వు, ఇది కాదు ఇది నువ్వు అని చెప్తున్నారు కదా. అదే విషయాన్ని నువ్వు దృఢపరుచుకోవాలి. గురువు గారు కేవలం ఒక తటస్థుడు అంతే. ఇది కాదు, ఇది కూడా కాదు, ఇది కూడా కాదు అంచేత నువ్వు సాధన చేసి గోల్ది గురువు గారి దగ్గరికి వెళ్ళి ఇంకో నాకు ఇంతవరకు వచ్చిందండి, నాకు ఇలా కలిగిందండి, లేకపోతే ఇలా కనపడిందండి అన్నాడంటే అప్పుడు గురువు గారు చెప్తారు, అది కాదయ్యా, అది కూడా కాదయ్యా, నాకు ఏదో కనపడింది అన్నాడంటే కాదు నాయన, ఇంకా ఇల్లు ఎక్కడి దాకా వెళ్ళాలండి? అవిద్య దాటిపోవాలి. అవిద్య అంటే పదే పదే చెప్తున్నాడు. అవిద్య అంటే ఏంటండి? దేహభావన అవిద్య. నేను దేహం మీద భావన కలిగిందా అవిద్య ఉన్నట్టే. దేహభావన పోయి బ్రహ్మభావన వచ్చేసింది అనుకోండి, నేను అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మమునే, దేహము కాదు అనేటువంటి భావన రావాలి. ఆ భావన రావాలంటే ఇక్కడ అనుభూతిని పొందాలి. ఈ రకంగా గురువు బోధించేటటువంటి తటస్థిత బోధయంతి గురవ శృతయో యద ప్రజ్ఞయైవ తెరేద్విద్వ నేశ్వరానుగ్రహూతయ. ముగ్గురిని పదే పదే శాస్త్రం మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నది. ఇక్కడ ముగ్గురు కారణం అండి నీకు మోక్షం పొందడానికి. కేవలం గురువు, శాస్త్రము, ఈశ్వరానుగ్రహము. ఇక్కడ ఈశ్వరానుగ్రహం కూడా కావాలి. ఈశ్వరానుగ్రహం ఎలాగొస్తుందండి? అందుచేత మనం అహంకారంతో ఎవరిని కూడా తోలనాడకూడదు. ఈశ్వరుడు అందరిలోనే ఉన్నాడు. ఈ సృష్టి అంతా ఈశ్వరుడు సృష్టించినటువంటిదే. నేను గొప్పవాడిని, మిగతా వాళ్ళందరూ నాకు తక్కువ అన్నాడంటే ఈశ్వరానుగ్రహం కలగదు, అహంకారం వస్తుందంతే. అయితే ఈశ్వరానుగ్రహం కూడా ఒక ముఖ్యమైనటువంటి కారణమే. అంటే పూర్తిగా నేను బ్రహ్మమును అని మనకు తెలిసి రావడానికి 3 కారణాలు. ఒకటే గురువు, ఇంకొకటి శాస్త్రము, ఇంకొకటి ఈశ్వరుడు. తటస్థిత బోధయంతి గురవ శృతయో యద. వీళ్ళ ముగ్గురు తటస్థులేనట. ఇది ఇంకొక చిత్రం చూడండి. గురువు గారు ఎలాగైతే ఇది కాదు ఇది కాదని బోధిస్తున్నారో, శాస్త్రము కూడా ఎలాగైతే ఇది కాదయ్యి ఇది కాదని బోధిందంటే, ఈశ్వరుడు కూడా ఈశ్వరానుగ్రహం కలిగితే ఆయన కూడా ఏది కాదు అక్కడ ఇది నేను నీకు మళ్ళీ మాయలో పడిపోయాడు అంటే ఈశ్వరానుగ్రహంలో తేడా వచ్చిందనమాట. మళ్ళీ మాయలో పడిపోతాడు. చక్కగా సాధన చేస్తాడు, జ్ఞానం ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నేను చాలా కొంచెం గొప్పవాడిని అయిపోయినండి అన్నాడు అనుకోండి, ఏమొచ్చేసినట్టు అక్కడ మాయ వచ్చేసింది. మాయ తగులుకున్నాడంటే ఈశ్వరుడు మాయను ఉపయోగించేసాడు అంటే ఈశ్వరానుగ్రహం కలగలేదు. అందుకని ఈశ్వరానుగ్రహం కలగడానికి మూల కారణం సమస్త జీవరాశిని ప్రేమించాలి. ఈశ్వరుడు అందరి యొక్క స్వరూపమే. సమిష్టి స్వరూపం ఈశ్వరుడు, వ్యష్టి స్వరూపం జీవుడు. ఈశ్వరుడు జీవుడు అంచేత ఈశ్వరుని యొక్క స్వరూపం అంటే ఏంటండి? ఎక్కడో ఫోటోలో ఉన్నటువంటి బొమ్మ కాదు,
సమస్త జీవరాశి కూడా సమిష్టి అంతా కూడా ఈశ్వర స్వరూపమే. అంచేత సమిష్టి జీవరాశులకు ఎవరికైనా కొంత ఉపకారం చేసామనుకోండి, మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది. ఎవరికన్నా అపకారం చేశారనుకోండి, మాయ చేశారనుకోండి, మోసం చేశారనుకోండి, వాడికి అయ్యాలు నిద్రట్టదు. ఎందుకని? భలేగా చేశాను అనుకుంటాడు అనుకుంటున్నారా? లేదు, అతనికి బాధ ఇంతానే ఉంటుంది ఆ విషయం. ఎందుకంటే చేసింది ఎవరికి? ఈశ్వరుడే. సమిష్టి సృష్టి అంతా కూడా ఈశ్వర స్వరూపమే. అంచేత సమిష్టిని అంతటినీ ఈశ్వరునిగా చూస్తే ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. సమిష్టిని మనం ఈశ్వరుడిగా చూడకపోతే ఎవడో ఒకడికి మనం మోసం చేస్తాం, ఎవడికో ఒకడికి అన్యాయం చేస్తాం. ఎందుకని? ఈశ్వరుడిగా చూస్తలేదు, వాడిని తక్కువగా చూస్తున్నాం, ఇంకొకరిని ఎక్కువగా చూస్తున్నాం. డబ్బు ఉన్నవాడిని ఒకలా చూస్తాం, డబ్బు లేనివాడిని ఒకలా చూస్తాం, స్త్రీని ఒకలా చూస్తాం, పురుషుని ఒకలా చూస్తాం. ఈ రకంగా ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా చూస్తున్నాడంటే ఎవరిని చూస్తున్నట్టు? మిమ్మల్ని ఎవడైనా సరే మీ కుడి చెయ్యి బాగోలేదండి, మీ ఎడం చెయ్యే బాగుందన్నాడంటే మీ కుడి చెయ్యో ఎడం చెయ్యో మీదే కదా. అలాగే మీ అవయవాలలో ఏ అవయవమైనా సరే మీ కళ్ళు నాకు చూడబుద్ధి ఎత్తలేదు, మీ కళ్ళు బాగోలేదంటే అట్టి మదికి ఇవంతా కూడా ఈశ్వర స్వరూపమే. ఈశ్వరానుగ్రహం కూడా కావాలి, గురువు యొక్క అనుగ్రహం కావాలి, శాస్త్రం యొక్క అనుగ్రహం కావాలి. ఈ రకంగా ప్రత్యక్షంగా ఈశ్వరుడు ఇదే దేవుడు అని చెప్పడం, అలాగే గురువు గారు కూడా ఇదే దేవుడు అని చెప్పడం, శాస్త్రం కూడా ఇదే దేవుడు అని చెప్పడం, తటస్థంగానే చెప్తారు. ఈ మూడాట్లలోని గురువు గారు మాత్రం సాధన చేసేటప్పుడు సాధన ఎక్కడికి వచ్చింది, ఎలాగొచ్చింది, ఇదేనా అని అడిగినప్పుడు నిరూపణ చేసేటటువంటి వాడు గురువే. అటు శాస్త్రాన్ని ఇటు ఈశ్వరానుగ్రహంతో వచ్చినటువంటి దాని రెండింటినీ కూడా క్రమశిక్షణలో నుంచి తీసుకెళ్ళి సరిగ్గా ఇదే నీ స్వరూపము, దాన్నే పట్టుకో, తత్వమసి, తత్తు అదే త్వం నీవు, అసి అది నువ్వు అవ్వాలి, అది నువ్వు అయ్యేవు. ఆ జీవునిలోని ఆ ఈశ్వరుడిలో ఉన్నటువంటి ఆ బ్రహ్మమే ఒకటే. అంటే పచ్చిగాత్మ పరమాత్మ లేకాత్మ బ్రహ్మమ్మ కనుక ఆ బ్రహ్మము నీ స్వరూపమే కనుక అహం బ్రహ్మస్మి అంటే ఈ అనాత్మనంతటినే దాటిన తర్వాత ఆత్మసాక్షాత్కారం కలిగినటువంటి స్థితి సమాధి స్థితి. అటువంటి సమాధి స్థితిలో నిశ్చలమైనటువంటి మనసు ఎక్కడైతే కలిగిందో అటువంటి వాటికి స్వానుభూత్వ స్వయం జ్ఞాత్వ స్వమాత్మానం అఖండితం అంటే అతను స్వయంగా, అంటే గురువు ఒక ప్రమాణం, శాస్త్రం ఒక ప్రమాణం, ఈశ్వరుడు ఒక ప్రమాణం. 3 ప్రమాణాలు చెప్పాడు కదండి. ఇప్పుడు కడక అటు పిటి తిప్పి ఎక్కడికి వచ్చాడండి? సానుభూత్యా స్వయం జ్ఞాత్వ, ఇవే అసలు శిశులైన ప్రమాణం. ఎందుకంటే అండి గురువు గారు చెప్పినటువంటి బోధ అందరికీ ఒకలా పట్టుకోదు. ఇంతమంది కూర్చుని ఉన్నారు కదండి, ఒక్కొక్కడికి ఒక్కోలాగా అవగాహనకు వస్తుంటుంది. జ్ఞాత్వం అంటే తెలియటం. ఒకడికేమో క్లియర్గా పాఠం వచ్చేస్తుంటుంది, ఒకడికేమో మీరు చెప్పారు కానండి నాకు కొంచెం పట్టుకోలేదండి అంటుంటాడు. ఏటి కారణం అండి? లోపల దేన్ని పెట్టుకుని వింటున్నాడు అతను? అవిద్య. అవిద్య ఉండడం వల్ల అతనికి తెల్లనివ్వదు, ముసుగేసుకుని వింటున్నాడు, నటిస్తున్నాడు, మాయ చేస్తున్నాడు, వాడికి తెల్లదు. అందుచేత నీలో ఉన్నటువంటి అవిద్య పోయిన తర్వాత శాస్త్రము గురువు ఈశ్వరానుగ్రహంతో నువ్వు ఎప్పుడైతే సాధన చేసావో అటువంటి వాటికి స్వయంగా నీకుగా ఈ చెప్పినటువంటి విషయాదులన్నీ కూడా కరతలామలకంగా, కరతలామలకం అంటుంటారు కదండి. కరం అంటే చెయ్యి, ఆమలకం అంటే ఉసిరికాయ. కరతలామలకం అంటే చేతిలో పెట్టుకున్నటువంటి ఉసిరికాయని ఎలా ఉంది అని అడిగితే స్పష్టంగా స్వయంగా కనపడుతుంది కదా, ఏ వెనకాల గట్ట పక్కనో లేదు, చేతిలో అరిచేతిలో ఉంది. అట్టి మాదిరిగా స్వయంగా నీకు తెలిసి రావడమే కరతలామలకం. స్వయంగా బ్రహ్మం అంటే ఏమిటో, ఆత్మ అంటే ఏంటో, పరమాత్మ అంటే ఏంటో, ఈ ఆత్మ పరమాత్మల యొక్క ఉన్న స్థితి ఉన్నది ఉన్నట్టుగా నీకు తెలియకపోవడానికి అవిద్య మాయలే. ఈశ్వరుని యొక్క స్వరూపం తెలియకపోవటం మాయ, నీ స్వరూపం తెలియకపోవటం
అవిద్య. అందుకని మమ మాయా దొరచేయ, నా స్వరూపం నీకు తెలియాలంటే మాయ తొలగాలి. మాయ దొరచేయ అంత సులభమేమి కాదు, మాయను దాటలేవు నువ్వు. అంచేత ముందు నువ్వు అవిద్యను తొలగించుకో. అవిద్యను తొలగించుకొని గురువు అనుగ్రహం సంపాదించు, శాస్త్రం చదువు. ఈశ్వర అనుగ్రహం వచ్చిందంటే ఆటోమేటిక్గా మాయ తొలుగుతుంది. మాయ తొలగిందనుకోండి, అప్పుడు నీలో ఉన్నటువంటి స్వస్వరూపమైనటువంటి ఆత్మ జ్ఞాత్వ స్వమాత్మానం అఖండితం. నీ యొక్క స్వమాత్మ అంటే నీ యొక్క స్వస్వరూపం. స్వానుభూత్య స్వయం జ్ఞాత్వ తెలిసింది, స్వమాత్మానం అఖండితం. అది ఖండితము కానటువంటిది. ఖండితం అంటే కత్తితోటి ఖండించినటువంటి కాదు దాని అర్థం. అంటే తొలగించటం. మెలకులోకి వచ్చేతోటికి పోతుంది అనుకోండి, అప్పుడు ఏమైంది? ఖండించబడినట్టు. ఒక వాదాన్ని ఒకటి ఖండిస్తున్నాడు అనుకోండి, అంటే అది నేను ఒప్పుకోను అన్నాడంటే ఖండించినట్టే కదా. ఖండించడం అంటే అది. నువ్వు చెప్పింది నాకు నమ్మకం లేదండి, నేను ఒప్పుకోనండి అంటే ఖండించాడు అనుకోండి, ఇప్పుడు ఏమైనట్టు? అట్టి మాదిరిగా ఈ అనుభవాన్ని ఎవడో ఖండించడం కుదరదు. దేన్నైనా ఖండించు. సమస్త శాస్త్రాలు చదివేయచ్చు, వేదాంతాలన్నీ చదివేయచ్చు. చెప్పడం మొదలుపెట్టి అనేక కోణాలలో అనేక రకాలుగా చెప్పచ్చు. భాష్యంగా పురాణాల్లో ఆ దేవుడు అలాంటోడు, ఈ దేవుడు ఎలాంటోడు, ఈయన ఇంత గొప్పోడు, ఆయన అంత గొప్పడు బాగా కంఠస్థం చేశారనుకోండి, ఏకశంతగ్రాహిగా బ్రహ్మాండంగా చెప్పచ్చు. ఎని పాటి పచ్చాలు తప్పట్లు కొట్టేస్తుంటారు. కానీ ఆత్మస్వరూపం ఏదైతే ఉందో దాన్ని ఖండించడం కుదరదు. కానీ పురాణాల్లో చెప్పింది ప్రతి దాన్ని ఖండించవచ్చు. మీరు అక్కడ అలా చెప్పారు కదా, మరి ఇంకో పురాణంలో అలా లేదండి ఏంటండి అని చెప్పి ఎదురొచ్చాడు అనుకోండి, అక్కడ ఆగిపోద్ది. మనం చెప్పినటువంటి దాన్ని ఖండించబడుతుంది, మళ్ళీ ఇంకొకటి మొదలవుతుంది. ఎందుకంటే ఒకే దాన్ని ప్రతిపాదించలేదండి పురాణాల్లో. ఒకే దాన్ని ప్రతిపాదించినటువంటిది ఉపనిషత్తు మాత్రమే. ఉపనిషత్తుల్లోనే ఒకే విషయాన్ని ప్రతిపాదించారు. ఇలా వెలుపులకు వచ్చిన తర్వాత ఒకే విషయాన్ని ఎవరూ ప్రతిపాదించలేదు. బహిర్ముఖంగా ఉన్నంతకాలం ఒకే విషయం కాదండి, ఒకే దేవుడు కాదు, అనేక మంది దేవతలు, అనేక రకాల ఉపాసనలు, అనేక రకాల ప్రయోజనాలు. ఏ ప్రయోజనం కావాలో ఆ ప్రయోజనానికి సంబంధించినటువంటి క్రియలు అనేక రకాలుగా భౌతికంగా ప్రవేశపెట్టారు. కానీ ఆత్మస్వరూపం కాడకు వచ్చేటప్పటికి ఏకమేవ ద్వితీయం బ్రహ్మ. శరీర ప్రాణమానసాధన దాటి ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి వాడికి ఒకటే స్థితి. అది స్వయంగా నువ్వు అనుభవించాలి. గురువుగారు చెప్పారు, ఒకలాగా అర్థమైంది, ఇంకొకరికి ఇంకొకలాగా అర్థమైంది. ఆ వినేటప్పుడు కూడా మనం ఏమంటాం? ఇప్పుడు కొంతమంది శిష్యుల్ని కూర్చోబెట్టుకుని గురువుగారు బోధిస్తున్నారటండి. చెప్పేటప్పుడు అప్పుడప్పుడు అర్థమైందా, నేను చెప్పింది ఎక్కిందా అంటుంటారు. ఆ రకంగా గురువుగారు వినేటప్పుడు బాబు అర్థమైందా, ఎక్కిందా అన్నాడట. ఎక్కిందా అనేటప్పుడు అందులో ఒకడ అంతా ఎక్కలేదండి, కొంచెం ఎక్కింది, తోకుండిపోయింది అన్నాడంట. అంటే ఆడు ఏం చూస్తున్నాడు? చెప్పేది వింటున్నాడు పాపం. తోకుండిపోయింది అంటున్నాడేటి? ఆ వినేటప్పుడు ఆ ఎలక దూరుతుంది, ఆ కన్నంలోకి ఎక్కుతుంది అనమాట. అది కన్నంలోకి ఎక్కుతుంటే మొత్తం అంతా ఎక్కేసింది, తోకుండిపోయింది. ఈయన దాన్ని అడుగుతున్నాడు అనుకున్నాడు ఈయన. ఎందుకని? ఇతను ఆ దృష్టిలో ఉన్నాడు కదా. మరి శాస్త్రం అంతా కూడా అంతే, మనం ఏ దృష్టిలో ఉన్నామో ఆ దృష్టిలోనే తీసుకుంటాం. గురువుగారు చెప్పింది యథాతథంగా చెప్పినట్టుగా తీసుకోవడండి. ఎందుకని? అతని సంస్కారం, అతని స్వభావం, అతని వాసన అది నశించాలి ముందు. ఒక ఆయనకి ఏదో తప్పు చేశాడండి, పట్టుబడిపోయాడు. పోలీసులు పట్టుకుపోయారు, కోర్టులో ప్రవేశపెట్టారు. 10 సంవత్సరాలు శిక్ష చేసాడు అతను. ఆయనకి జైల్లో ఉన్నాడు అతను. జైల్లో ఉన్న వాడికి 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత బాబు ఇతను విడుదల చేసేయండి, ఇతను సమయం అయిపోయింది అన్నారు. ఆ సమయం అయిపోయేటప్పుడు బాబా నీ బట్టలు ఇదిగో నీకు పర్మిషన్ వచ్చింది, నువ్వు వెళ్ళిపోవయ్యా అన్నారంట.
అప్పుడు ఆ అదే రికార్డులన్నీ పరిశీలించి, బాబు ఒక చిన్న పొరపాటు జరిగింది, 10 సంవత్సరాలు మొన్నటితోటే అయిపోయినాయి, ఒక 2 రోజులు ఎగస్ట్రాగా నిన్ను జైల్లో ఉంచవలసి వచ్చింది, అది మా పొరపాటు, మా క్షమించండి అన్నారంట. అలాగేం బాధపడకండి, వచ్చేసారా 2 రోజులు తగ్గించేద్దరుగానండి అన్నారు. అంటే ఏంటండి అర్థం? అంటే 10 సంవత్సరాలు జైల్లో ఉండినా కూడా అందుకు ఏమి రాలేదు, జైలుకి రాకూడదురా బాబు అన్నటువంటి ఆలోచన రాలేదు. ఎందుకని 10 ఏళ్ళు అందులో మగ్గిపోయాడు. అయినా సరే మళ్ళీ ఈసారి జైలు ఎత్తారు కదా, అప్పుడు అందులో 2 రోజులు తగ్గించేసి తిరిగినండి, రాసి పెట్టండి అన్నాడంట. మనం కూడా అంతే, స్వభావం అంత బేగి వదిలిపెట్టదండి. ఇన్నంతసేపు మీరందరూ బ్రహ్మమే, గుమ్మం దాటండి. ఎవరు స్వభావము, ఎవరు సంస్కారము, ఎవరు వాసన వాళ్ళతో బయటకు లెగుతాడు. ఎలా సిద్ధించదండి? అందుచేత స్వానుభూత్వ స్వయం జ్ఞాత్వం. అందుకని స్వయంగా శాస్త్రం చెప్పినటువంటిది, గురువు చెప్పినటువంటిది, ఈశ్వరానుగ్రహం ఉండినప్పటికీ మీరు ఇక్కడికి రారు. ఈశ్వరానుగ్రహం లేకపోతే మీరు ఈశ్వరానుగ్రహం వచ్చింది, గురువు అనుగ్రహం లేకుండా ఇక్కడ రోజు వచ్చి కూర్చుంటారు. ఈ శైలిలో వాళ్ళంత చలి పెట్టేస్తుంది, ఆ చలిలో వచ్చి కూర్చున్నారు. నిన్న అయ్యింది, మొన్న అయ్యింది, అయినా సరే వరుసను వదలకుండా. అంటే కోరిక కూడా ఉంది, ఈశ్వరానుగ్రహం కూడా ఉంది, గురువు గారు కూడా చెప్తున్నారు, శాస్త్రం కూడా తెలిసింది మీకు. అయినా సరే సంస్కారం అంత బేగి వదలదు, వాసన అంత బేగిపోదు. మళ్ళీ 2 రోజులు దేబెట్టి ముందుగా లాంటి అన్నాడు చూసారండి. అట్టి మాదిరిగా మనం అది పూర్తిగా పోవాలి. ఇంకా నేను మళ్ళీ ఈ శరీరంలోకి రాకూడదు, మళ్ళీ నాకు జన్మ రాకూడదు, నేను మోక్షం పొందాలి. అహం బ్రహ్మస్మి, నేను పరిపూర్ణంగా బ్రహ్మమునే అనేటువంటి స్వానుభూత్వ, స్వయంగా నీ అనుభవానికి నేను బ్రహ్మమే అని తెలిసి రావాలి. ఇవన్నీ సహకారులే. ఏవి? ఈ సత్సంగాలు, శాస్త్ర పఠనాలు, గురుబోధ, ఈశ్వరానుగ్రహం, ఇవన్నీ కూడా సహకారులు, సాధనకు సహకారులు. సాధన సిద్ధించిందంటే బ్రహ్మమే. ఈ రకంగా సంసిద్ధ సుసుఖం తిష్టే నిర్వికల్పాత్మనాత్మని, ఏ వికారాలు లేనటువంటి నిర్వి అంటే ఏంటండి? నిర్వికల్పము. కల్పం అంటే కళ్ళు మూసుకుంటాం, మనకు ఏదో కనిపించింది అంటాడు, అంటే కల్పించబడింది. ఎల్లగా వచ్చిందో తెల్లగా వచ్చిందో, ముందు జరిగేదో వెనకాల జరిగేదో, అదంతా ఏటనుకుంటున్నారండి? కల్పన చేస్తూ ఉంటుంది మనసు. మనసు అంత బిగి వదిలిపెట్టదండి, బాగా గుర్తు పెట్టుకోండి. మనసు పూర్తిగా నిర్వికల్పంలోకి వెళ్ళిపోవాలి. నిర్వికల్పం అంటే ఏంటండి? మనసు ఏ దృశ్యాన్ని కూడా కల్పన చేయకూడదండి. నామరూపాలతో కూడుకున్నటువంటి జీవుడిని కానీ దేవుడిని కానీ ఎవరిని కూడా అక్కడ కల్పన చేయకూడదండి. పూర్తిగా శుద్ధమైనటువంటి మహాకాశం ఎలా ఉందో అలాగ అయిపోవాలి. ఆకాశం చూడండి, నిర్మల ఆకాశాన్ని ఒకసారి అలా కలకాదర పట్టుకుని డాబా మీదకి వెళ్ళి అలా ఆకాశాన్ని చూసి, అంటే నిర్మలంగా ఏ మేఘాలు లేనటువంటి ఆకాశం. ఆ మేఘంలోకి అనేక ఆకాశంలోకి మేఘాలు వస్తాయి. ఆకాశంలోనే కదండి, ఆకాశంలోనే వాయువు ఉంది. వాయువును అనుసరించి మేఘాలు ఏర్పడి అగ్ని, జలము, భూమి, మనుషులు, పశువులు, ఇవన్నీ ఎందులో ఉన్నాయి? ఒక్కొక్క దాన్ని తీసుకుంటూ పోతే ఆకాశం మిగులుతుంది. అటువంటి నిర్వికారమైనటువంటి మహాకాశములాగా అయిపోవాలి. ఏ చిన్న మేఘం ఉండకూడదు. అలా ప్రశాంతమైనటువంటి మీ ఎదురుగుండగా ఉన్న ఖాళీని అలా చూడండి. ఆ ఖాళీలో ఏం ఉండకూడదు, ఖాళీయే ఉండాలి. అలాగని చెప్పేసి ఖాళీ బ్రహ్మమని కాదు. అక్కడ ఖాళీ అంటే పంచభూతాలలో ఖాళీ ఒకటే. దీనికి శబ్దగుణం ఉంది. ఆ శబ్దాన్ని కూడా దాటిపోవాలి. అటువంటి స్థితి నిర్వికల్ప స్థితి. అక్కడ ఏ మనసు లేదు, సంకల్పం లేదు, దృశ్యము లేదు. నువ్వే ఉన్నావు, నీ స్వరూపమే ఉంది. నీ స్వరూపం వేరు, నువ్వు వేరేగా మళ్ళీ 2 అనుకున్నారనుకోండి, మళ్ళీ అక్కడ తేడా వచ్చింది. నీ స్వరూపమై ఉన్నావు. నీ స్వరూపం ఎలాంటిది? నిర్వికల్పాత్మ స్థితి. తిట్టే నిర్వికల్పాత్మనాత్మనే.
అంటే తిష్టము అంటే ఉన్నావు, నిర్వికల్పాత్మ నా ఆత్మనే, ఆత్మరూపంగానే ఉన్నావు. ఆత్మ సచ్చిదానంద స్వరూపం, నిర్వికల్పమైనటువంటి నిరాకారమైనటువంటి స్థితి. అఖండ రూప తిథిరేవ మోక్షో బ్రహ్మా ద్వితీయే శృతయ ప్రమాణం. ఎన్ని వందల శాస్త్రాలు చదువు, చతుర్వేదాలు, అష్టాదశ పురాణాలు, నవ వ్యాకరణాలు, అలాగే ఈ ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు ఎన్ని చదివినప్పటికీ కూడా అన్నింటి యొక్క సారాంశం ఇప్పుడు చెప్పినటువంటి ఈ మాట. బయటికి వెళ్ళామనుకోండి, బాహ్యంగా కల్పన చేసింది, కల్పన వదిలిపెట్టి వెళ్తే నిర్వికల్పమైనటువంటి స్థితి మోక్షం, కల్పనతో కూడుకున్నటువంటి స్థితి సృష్టి. బాగా అదే గుర్తుపెట్టుకోండి. నువ్వు ఏ రకంగా కల్పన చేసినా సరే, అది మంచిగానో చెడ్డగానో, ఏ రకంగానో స్వర్గము, స్వర్గ సుఖము, నరకము, నరక బాధలు, మనిషి జన్మలో, పశు జన్మలో, దేవతా జన్మలో, లేదా ముందు జన్మలో, వెనక జన్మలో, ఏ కల్పన చేసినా సరే బంధమే. ఏది కల్పన చేయి, నీ అంతటా నువ్వు ఏది తగిలించుకోకయ్యే బాబు, నీకు పుణ్యం ఉంటుంది. నీ మనసుతోటి నువ్వు ఎందుకు అనవసరంగా గోక్కుంటున్నావు? ఎంకల్పమో వికల్పమో, అది అలా కాదు, ఈడు ఇలా కాదు, ఆడు అలా కాదు, నేను ఇలా కాదు అంటే నువ్వే కల్పన చేసుకుంటున్నావు. ఇదంతా ఇలా తయారు చేసుకుని ఆ చాలిగూడులో నువ్వే చిక్కుకుంటున్నావు. చాలిపూడికి ఏం చేస్తుందండి? గూడు వెళ్తుంది, ఎప్పుడన్నా చూసారా? ఆ గూడు వెళ్ళి అందులో అదే చిక్కుకుంటుంది. సేమ్ మనం కూడా అంతే, మన మనసుతోటి ఒక గూడు అల్లుతూ ఉంటాం, అది కల్పన. ఆ గూడు పోగొట్టుకోవాలి. ఆ గూడిని పోగొట్టుకోకపోతే అఖండ రూప స్థితిరేవ మోక్షో బ్రహ్మా ద్వితీయే శృతయ ప్రమాణం. శృతులు ప్రమాణం ఏంటంటే రెండవది ఏదైతే ఉందో అది దేవుడు కాదు. అంతే, ఇన్ని గొడవలు వద్దు. ఇంకా ఎటండి? బ్రహ్మా ద్వితీయే శృతయ ప్రమాణం. రెండోది ఉందన్నావనుకో, ఉంది, నిజమే. అది ఎలాగొచ్చిందంటే నీ మనసే కారణం. ఇక్కడ మనసు రెండు రకాలు, ఈశ్వర మనసు, జీవుడు మనసునే. తింటే వేదాంత సిద్ధాంత నిరుక్తిరేష బ్రహ్మైవ జీవ సకలం జగత్య. అంటే లోపల జీవుడు ఉన్నాడు, అలాగే సమిష్టిలో ఈశ్వరుడు ఉన్నాడు. ఈశ్వరుడు మనసుతో ఈశ్వరుడు కల్పన చేస్తున్నాడు, జీవుడు మనసుతో జీవుడు కల్పన చేస్తున్నాడు. కల్పన చేసినటువంటిది ఏదైతే ఉందో అది రెండవది. మరి కల్పన చేసినోడు మొదటోడు. జీవుడిలోనే ఆత్మ, ఈశ్వరుడిలోనే పరమాత్మ. అది కల్పించబడినటువంటి వస్తువు కాదు, అది సృష్టించబడినటువంటిది కాదు. అటువంటి పరమాత్మలో ఉన్నటువంటి మనసు చేత కల్పించబడినటువంటిది ప్రపంచం. అంటే భూలోక, భూర్లోకాలు, స్వర్గలోకం, నరకలోకం, త్రిమూడు లోకాలు అన్నీ కూడా కల్పన. అలాగే నీ మనసుతో కల్పన చేస్తున్నావు. ఈశ్వరుని మనసుతో శరీరం సృష్టించాడు, సూక్ష్మ శరీరాన్ని, కారణ శరీరాన్ని సృష్టించాడు. స్థూల శరీరానికి జాగ్రత్త అవస్థ, సూక్ష్మ శరీరానికి స్వప్నావస్థ, కారణ శరీరానికి సుషుప్తావస్థ. ఇది సృష్టి. ఇది రెండవది. మెలుగులోకి వచ్చినప్పుడు నువ్వు మెలుగులో ఉన్నావు, నీ శరీరం కూడా ఉంది కదా, రెండవది. స్వప్నంలోకి వెళ్ళావు, నువ్వు ఉన్నావు, స్వప్న ప్రపంచము కూడా ఉంది. అలాగే సుషుప్తులోకి వెళ్ళావు, నువ్వు ఉన్నావు, సుషుప్తు ఉంది. ఇంకొంత లోపలికి వెళ్ళు, తురీయం. అక్కడికి వెళితే రెండవది లేదు. అంచేత అక్కడ ఒకడే ఉన్నాడు. వేదాంత సిద్ధాంత నిరుక్తిరేష. సమస్త వేదాంత శాస్త్రాలు ఇవే బోధించున్నాయి. కాకపోతే ఒక శాస్త్రం ఒకలా చెప్తుంటే ఇంకొక శాస్త్రం ఇంకోలా చెప్తుంటే అలాగ అనేక ఉపమానాలతో అనేక రకరకాలుగా బోధించారు. బ్రహ్మైవ జీవ సకలం జగచ్చ. ఈ శాస్త్రాలన్నీ కూడా జీవుడు బ్రహ్మమేరా బాబు, బ్రహ్మమై ఉండి కూడా అతను జీవ మనస్సుతోటి ఇదంతా కల్పన చేసుకుని దానివల్ల కర్మలు చేసి ఆ కర్మఫలాలు అనిపించడానికి స్వర్గ నరకాలు తిరుగుతూ సావు పుట్టులు పొందుతూ ఉన్నాడు. అంచేత అఖండ రూప స్థితిరేవ మోక్షో. ఖండము కానటువంటి అఖండమైనటువంటి సచ్చిదానంద స్వరూపమే నీవు అని తెలుసుకోవడమే మోక్షం.
బ్రహ్మాద్వితీయే శృతయ ప్రమాణం. దీనికి వేదమే ప్రమాణం. అంచేత మనం మతం గొప్పదే 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 అని ఎందుకంటున్నారంటే అందరూ దేవుని స్వరూపమే. ఉపాధి కాదు. ఉపాధి నేను కాదు, నా స్వరూపం పరంగా బ్రహ్మమునే నేను అని తెలుసుకుంటే మన శాస్త్రాలన్నీ అదే బోధించున్నాయి. మరి మిగతా మతాల్లోనూ నేను పాపిని, నువ్వు ఇంకంతకంట పాపివి. మన శాస్త్రం అలా చెప్పలేదండి. మనం పాపులం కాదు, మరి దేవుళ్ళు. నేను దేవుడిని ఏంటండి బాబు, నాకు బోల్డ్ సమస్యలు బోల్డ్ బాధలు అంటే దానికి కారణం ఏంటో కూడా చెప్పాడు కదా. అందుచేత మనం సచ్చిదానంద స్వరూపమైనటువంటి అఖండమైనటువంటి ఖండితం కానటువంటి బ్రహ్మస్వరూపం అని చెప్పేసి సమస్త వేదాలు బోధించున్నాయి కనుక అటువంటి అద్వితీయమైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని, బ్రహ్మ విద్యని, వేదాంత విజ్ఞానాన్ని కూడా మనం తెలుసుకున్నాం. ఇక్కడితోటి ఆపు చేసి రేపు మరికొన్ని విషయాలు చెప్పుకుందాం. ఏం చెప్పుకున్నాం ఇప్పటిదాకా బాగా గుర్తుపెట్టుకోండి. నేను శరీరం కాదు, ప్రాణము కాదు, మనసు కాదు. మనసు చేత కల్పించబడినటువంటి వస్తువు కూడా ఏది కూడా కాదు. మనసు ఏదోటి తీసుకొచ్చి పెట్టి ఇది నిజమే అనుకున్నావంటే బంద్ అయిపోయేవే. అంచేత మనసు తీసుకొచ్చిన దేన్నైనా సరే దృశ్యముగానే తీసేయాలి. దాన్ని తోపిక అంటారు వేదాంత పరిభాషలో. మనసు ఏదోటి తీసుకొస్తుంటుంది. ఏ దేవుడినో నీకు చూపించింది అనుకోండి, అమ్మ నాకు దేవుడు కనిపించేసాడంటే ఏదో చెప్పేసాడని అంటారు. ఏది మనసు తీసుకొచ్చినా సరే దేవుడు కాదు, నువ్వు మాత్రం దేవుడు. ఈశ్వరుడు దేవుడే, నువ్వు దేవుడు. ఈశ్వరుని యొక్క స్వరూపము జీవుని యొక్క స్వరూపం. ఇది గుర్తుపెట్టుకోండి. అహం బ్రహ్మస్మి, అదే స్థితి. దాంట్లోకి వెళ్ళాలంటే, ఆ స్వానుభూతిని పొందాలంటే ఏం చేయాలో దాన్ని కూడా కొంత చెప్పుకుందాం. ఏం చేయాలి? ఇలా ప్రశాంతంగా కూర్చుని గురురు బ్రహ్మ గురురు విష్ణు గురురేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేన. గురు మంత్రం ఒక్కసారి అనుకుని ఓం నమ శివాయ, ఇది పంచాక్షరి మంత్రం. దీన్ని 3 సార్లు అనుకుని ఆ పైన ఏమనుకోకుండా లోపలికి శ్వాస లోపల కుండలిని లోపల మనసు లోపల జీవునికి లోపల ఆత్మ, వరుస క్రమం. అలా ఒక్కొక్కటి ఏమి అన్ని మీరు ఏం దాటాల్సిన పని లేదు. శ్వాసని ఏకాగ్రతగా ఈ మనసుతోటి ఏమి అనుకోకుండా గమనిస్తూ ఉంటే అన్నీ దాటిపోతాం. అన్నీ దాటిపోతే అన్నీ ఊడిపోయి అన్నీ ఆగిపోయిన తర్వాత మిగిలినటువంటి స్వరూపమే ఆత్మ. అది నిర్వికారమైనటువంటి నిశ్చలమైనటువంటి బ్రహ్మానంద స్వరూపం. అదే నీవు అంచేత ఆ భావంతో చక్కగా గురుమంత్ర పంచాక్షరి మంత్రానంతరం అలా శ్వాసను చూస్తూ నేను ఓంకారం చెప్పేదాకా ప్రయత్నం చేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంతంత అవకాశం ఉంటే అంత ప్రయత్నం